లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా భయంకరమైన విధ్వంసం సృష్టించింది. ఇది ఇప్పటి వరకు ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. నేటికి ప్రజలు కరోనా మహమ్మారి కాలాన్ని గుర్తు చేసుకుంటే భయపడుతున్నారు. గత కొన్ని రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ ఈ వైరస్ ఇప్పటికీ మన మధ్య ఉంది. ఎప్పటికప్పుడు దాని విభిన్న జాతులు, ఆరోగ్య నిపుణులు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పుడు మరో కొత్త రకం కరోనా ప్రజలు మరింత ఆందోళన పెంచింది. కోవిడ్-19 వేరియంట్ల సమూహం ఇటీవల యునైటెడ్ స్టేట్స్లో ఆందోళన కలిగిస్తుంది. కరోనాలో ఈ కొత్త వేరియంట్ శాస్త్రవేత్తలు ఫ్లిర్ట్ అనే పేరు పెట్టారు. ఈ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కుటుంబానికి చెందినదిగా చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత వినాశకానికి కారణమైన కరోనా వైరస్ అదే జాతి ఒమిక్రాన్. భారతదేశంలో రెండవ కరోనా వేవ్కు ఒమిక్రాన్ కూడా కారణమైంది. టీకాలు వేసిన తర్వాత కూడా ప్రమాదం. ఆరోగ్య నిపుణులు, శాస్త్రవేత్తల ప్రకారం కరోనా ఈ కొత్త వేరియంట్ ప్రస్తుతం అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో విస్తరిస్తుంది. ఈ కొత్త జాతి పెరుగుతున్న కేసుల దృష్ట్యా ఈ వేరియంట్ ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించవచ్చని భయపడుతున్నారు. ఇది మాత్రమే కాదు, బూస్టర్ డోస్ తీసుకున్న తర్వాత కూడా ఈ స్ట్రెయిన్ మిమ్మల్ని పట్టుకోవచ్చని కూడా చెబుతున్నారు. దీని కారణంగా ప్రజల ఆందోళన పెరిగింది. కొత్త వేరియంట్ ఎక్కడ గుర్తించారు? కరోనా ఈ కొత్త వైవిధ్యాన్ని అమెరికా శాస్త్రవేత్తలు వ్యర్థ జలాలను పర్యవేక్షించడం ద్వారా కనుగొన్నారు. అమెరికా శాస్త్రవేత్త జే వెల్లాండ్ ప్రకారం ప్రజలు ఈ కొత్త వేరియంట్ గురించి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వ్యర్థ జలాలను పర్యవేక్షిస్తున్న తన బృందం కొన్ని నీటి నమూనాల్లో కరోనా కొత్త వేరియంట్ను గుర్తించారని, ఆ తర్వాత తన ఆందోళన పెరిగిందని అతను చెప్పాడు. వేడి కారణంగా ఈ వేరియంట్ కరోనా కేసులు మరింతగా పెరిగే అవకాశం ఉందన్నారు. ఇలాంటి వ్యక్తుల సంక్రమణకు ఎక్కువ ప్రమాదం ఉంది. ఈ రూపాంతరం కూడా ఆందోళన కలిగించే విషయంగా మారింది. ఎందుకంటే అమెరికా కాకుండా ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో బలహీనమైన రోగ నిరోధక శక్తి ఉన్న వ్యక్తులను ఇది ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఈ వేరియంట్ కరోనా కొత్త వేవ్కు కారణమవుతుందని భయపడుతున్నారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే కరోనా ఈ వేరియంట్ దాని ఇతర వేరియంట్లతో పోలిస్తే కొంత భిన్నంగా ఉంటుంది. ఇది ఇతర రకాల కంటే ఎక్కువ అంటువ్యాధి కావచ్చు. ముఖ్యంగా మధుమేహం లేదా గుండె జబ్బులతో బాధపడుతున్న వారు కరోనా ఈ కొత్త వేరియంట్తో మరింత జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ఫ్లిర్ట్ లక్షణాలు. దీని లక్షణాలు కూడా కరోనాను పోలి ఉంటాయి. జ్వరం, ఒళ్ళు నొప్పులు, గొంతు నొప్పి, తలనొప్పి, ముక్కు కారడం, కండరాల నొప్పి, రుచి, వాసన కోల్పోవడం, జీర్ణ సమస్యలు.